అయితే వాళ్ళు అక్కడేమో ఏడుస్తున్నాడు బాగా. అంతలోపు మేము హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ డాక్టర్ ఇంకా రాలేదని పానీపూరి తినడానికి వెళ్ళినాం. మా అన్న కొడుకుకి తినడానికి రాకుంటే మా ఆయన తినిపిస్తుండు. బట్ చాలా బాగుంది పానీపూరి టేస్ట్ అయితే. అక్కడ మేము ఎప్పుడు చూసినా అక్కడికే వెళ్తాం. క్రౌడ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ సిట్టింగ్ ఏరియా అంతా చాలా బాగుంటుంది. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ప్లేటింగ్ మావాడు ఏడుస్తుంటే వాడికి ఒకటి ఇచ్చిన. మరియు అక్కడ ఒక పార్క్ ఉండే, ఇంకా పార్కులో మా అన్న కొడుకుకి సరదాగా ఆడిపించుకోవడానికి తీసుకెళ్ళాం. వాడైతే జారుడు బండి మీద చాలా మోజు చూపించాడు. చాలా బాగుంది, వాడికి నచ్చింది. పదే పదే ఆడే ఆడుతుండు. వాళ్ళ మామ అయితే కింద పడిపోతాడేమో అని వాడిని పట్టుకుంటున్నాడు. మేమైతే చూసి ఎంజాయ్ చేసినాము. కానీ మా కిట్ అయితే ఏడుస్తుండే, ఎందుకంటే వాళ్ళ బావ ఎక్కడ కింద పడిపోతాడేమో అని. బట్ చాలా బాగుంది. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. డాక్టర్ రాలేదని ఆ లోపు ఎంజాయ్ చేసాం, బాగానే ఉంది. కానీ వీడు ఎక్కడ కింద పడతాడేమో అని కొంచెం భయమే ఉంది. ఆ తర్వాత మళ్ళీ రౌండింగ్ స్ప్రింగ్ కూడా తిరిగాము. దాన్ని చూసి కింద పడిపోయిండు పాపం వాడు. మళ్ళీ మా అమ్మ వానికి స్క్రోల్ చేసుకుంటూ ఉండు. ఆ తర్వాత మళ్ళీ వేరే గేమ్ కూడా ఆడాడు, దీన్ని ఎక్కుకుంటూ. వాళ్ళ మామ అక్కడ నిల్చోకుండానే తొందరగా వాడు దిగిపోయిండు. ఇంకా అది చాలా బాగుంది, అసలు ఎంజాయ్ అనిపించింది. నెక్స్ట్ ఇది లోపల హోల్ లాగా ఉంది. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేసిండు. అసలు పోదాంరా హాస్పిటల్కి, టైం అవుతుందంటే ఇంకా కొద్దిసేపు ఆడుకుందాం అని అంటున్నాడు. అసలు అత్తమ్మ నేను ఏమంటా అని అడుగుతుండు. అయితే రేపు వెళ్దామని చెప్పాను. కానీ వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీ పిల్లలు లేడా ఆడతారా చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా లాంగ్ వీడియో కాబట్టి అంత రావట్లేదు. ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య చేయబట్టుకొని వెళ్తున్నాడు. ఒక హాస్పిటల్కి వెళ్ళి క్లినిక్ చేయించుకొని వచ్చేసినాం.